ఎప్స్టీన్ ఫైల్స్ అని ఇంటర్నెట్లో ఆ ఫైల్స్ అన్ని చూసా. ఫైల్స్ చూసిన తర్వాత నాకు ఒక 1 డే నుంచి అసలు నిద్ర పట్టట్లేదు. చిన్న పిల్లల్ని తింటున్నారు వాళ్ళు. చిన్న పిల్లల్ని వాళ్ళ ఫేస్ వాళ్ళ స్కిన్ యంగ్ కనబడడానికి దే ఆర్ ఈటింగ్ బేబీస్. చిన్న చిన్న పిల్లలు తింటున్నారు అండ్ వాళ్ళ స్కిన్ స్క్రేప్ చేస్తూ ఫేస్ మాస్క్ లా పెట్టుకుంటున్నారు. అండ్ ఈ వీడియో బయటకు వచ్చింది. దీని వెనకాల చాలా మంది పొలిటీషియన్స్, చాలా మంది బిగ్ మిలీనియర్స్ కూడా ఉన్నారు. ఓపెన్ గా జో బైడెన్ ది వీడియో ఉంది, ట్రంప్ ది వీడియో ఉంది, బిల్ గేట్స్ ది వీడియో ఉంది, స్టీఫెన్ హాకింగ్ ది వీడియో ఉంది, వీళ్ళందరిది వీడియో ఉంది. కానీ మోడీది ఎక్కడ కూడా వీడియో లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ అని ఇంటర్నెట్లో నేను చూసా మేడం. అంటే అఫీషియల్ పేజ్కి వెళ్ళి నైట్ అంతా డౌన్లోడ్ చేసుకొని ఒక 2 days నుంచి రీసెర్చ్ చేసా. వాటి గురించి మొత్తం వీడియోస్ గ్యాదర్ చేసి ఆ ఫైల్స్ అన్ని చూసా. ఫైల్స్ చూసిన తర్వాత నాకు ఒక 1 day నుంచి అసలు నిద్ర పట్టట్లేదు. సేమ్ హియర్. నిద్ర పట్టట్లేదు. వై? బికాస్ దర్ ఆర్ ఈటింగ్ బేబీస్. చిన్న పిల్లల్ని తింటున్నారు వాళ్ళు. చిన్న పిల్లల్ని. అండ్ యు నో వై? యంగ్ కనబడడానికి, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఓన్లీ అంటే ఓన్లీ వాళ్ళ ఫేస్ వాళ్ళ స్కిన్ యంగ్ కనబడడానికి దే ఆర్ ఈటింగ్ బేబీస్. చిన్న చిన్న పిల్లలు తింటున్నారు అండ్ వాళ్ళ స్కిన్ ఇట్లా స్క్రేప్ చేస్తూ, అంటే ఇట్లా పీల్ చేసి, మన మీద దోసకాయ అట్లా పీల్ చేసినట్టు వాళ్ళ స్కిన్ బ్రతికుండంగా పీల్ చేసి ఫేస్ మాస్క్ లా పెట్టుకుంటున్నారు. అండ్ ఈ వీడియో బయటకు వచ్చింది. వేర్ యునో ఒక ఫేమస్ సెలబ్రిటీ ఒక చిన్న బేబీది చర్మం, ఫేస్ పైన చర్మం బతికుండంగా పాప అరుస్తుంటే ఏడుస్తుంటే అది ఇట్లా పీల్ చేసి తీసి బ్లడ్ వస్తుంటే కూడా పెట్టుకొని షీ వాజ్ లాఫింగ్. అంటే ఒక సేడిస్టిక్ ప్లెజర్ తీసుకుంటుంది. ఆ బేబీ ఏడవడం, ఆ రక్తం చూడడం, అది పెట్టుకోవడంలో కూడా ఆమెకు ఒక ఆనందం. సాడిస్టిక్ అది. ఇదంతా మనం పక్కన పెడితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న పెద్ద స్టోరీ. దీని వెనకాల చాలా మంది పొలిటీషియన్స్, చాలా మంది బిగ్ మిలీనియర్స్ కూడా ఉన్నారు. సో అందులో ఎలన్ మస్క్ ఉన్నారు, జో బైడెన్, ట్రంప్ ఉన్నారు, నరేంద్ర మోడీ కూడా ఉన్నారని చెప్తున్నారు, బిల్ గేట్స్ ఉన్నారు, ఎవ్రీవన్, లైక్ చాలా మంది, మైకల్ జాక్సన్, అందరూ ఉన్నారని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అలిగేషన్ కి అండ్ వాళ్ళు గిల్టీ అని ప్రూవ్ చేయడానికి ఒక డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఇన్ని పేర్లలో ఓపెన్ గా జో బైడెన్ ది వీడియో ఉంది, ట్రంప్ ది వీడియో ఉంది, బిల్ గేట్స్ ది వీడియో ఉంది, స్టీఫెన్ హాకింగ్ ది వీడియో ఉంది, వీళ్ళందరిది వీడియో ఉంది. కానీ మోడీది ఎక్కడ కూడా వీడియో లేదు. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఒక అలిగేషన్ పెట్టే ముందు మనం 100 సార్లు ఆలోచించుకోవాలి. బట్ సమ్వేర్ దేర్ ఇస్ మనం అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేమ్ మాత్రమే అఫీషియల్ ఫైల్స్ లో ఆయన నేమ్ ఉంది. ఫైల్స్ లో మాత్రం నేమ్ వచ్చింది, ఆ మెయిల్ లో కూడా పేరు, మెయిల్ లో అతని పేరు ఉంది అని ఒక అలిగేషన్ ఉంది. అది ప్రూవ్ అయ్యేంత వరకు కూడా అతను తప్పు చేసిన పేరు అయితే ఉంది, బట్ వీడియో ప్రూఫ్స్ అవన్నీ ఏం లేవు. వీడియో ప్రూఫ్స్ లేనంత మటుకు, ఒక ప్రూవ్ అయినంత మటుకు అయ్యే వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఒకరిని నిందించద్దు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే నేను యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ప్రూఫ్స్ లేని మాట్లాడద్దు అని చెప్తా. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడితే, జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక పర్సన్ ఏం చేశాడంటే, ఒక ఐలాండ్ లో వీళ్ళందరి పెద్ద పెద్ద మిలియనియర్స్, పొలిటీషియన్స్, సమ్వన్ ఎవరంటే ఒక దేశంని, ప్రపంచాన్ని ఏలే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయిన్ గా టార్గెట్ చేసుకొని ఈ ఐలాండ్ లో పిలుచుకొని చేసే ఈ అక్రమాలు, ఒక ఏమంటారు, ఒక సైకోపాథ్స్ వీళ్ళంతా. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా 60+ ఏజ్ ఉన్న వాళ్ళు. అండ్ వాళ్ళు చేసే పనులు అన్ని కూడా చిన్న, లైక్ 5 years, 3 years, 10 years అమ్మాయిలతో, బేబీస్ తో. సో ఎట్లా అంటే అది ఒక, మనం మాట్లాడుకుంటాం కదా, ఒక హ్యూమన్స్ ఏదైతే చెయ్యొద్దో ప్రతి ఒక్కటి అక్కడ చేశారు. ఏ హ్యూమన్ అయితే, ఏ మనిషి అయితే చేయొద్దు అనేది మనం అనుకుంటామో ప్రతిది కూడా ఐలాండ్ లో జరిగింది. ఎగ్జాంపుల్, పిల్లలను తినడం. సెకండ్, ఈ ముసలాళ్ళు, ఈ ఏజ్ వాళ్ళు, అంత ఏజ్ గ్రూప్ పీపుల్ అందరూ కూడా వెళ్ళి చిన్న పిల్లలతో ఉండడం. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇది ఎట్లా బయటకు వచ్చింది, ఎలా బయటకు వచ్చిందంటే, ఎప్స్టీన్ అనే వ్యక్తి హ్యూమన్ ట్రాఫికింగ్, లేడీస్ ని తీసుకెళ్ళడం, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం చేసేవాడంట. బట్ వాటికి ఆయన గురించి చాలా ఫైల్స్ లో వచ్చినా కూడా ఎప్స్టీన్ ఫైల్స్ గురించి, ఎప్స్టీన్ చనిపోయాడు ఆల్రెడీ జైల్లో, కాకపోతే ఇప్పుడు ఆ ఫైల్స్ బయటకు వచ్చాయి. యుఎస్ లో 2019 కేసు ఫైల్ అయింది.
కన్విక్షన్ జరిగింది వేర్ జెఫ్రీ ఎప్స్టిన్ జైల్లోనే చనిపోయిండు. అండ్ ఇంకో మ్యాక్స్వెల్ అనే పర్సన్ ఉంది, అతనికి 20 years కాన్విక్షన్ ఇచ్చింది. సో 20 years జైల్లో మగ్గాలి. అండ్ దెన్ ఈ ఈ 3 million ప్లస్ డాక్యుమెంట్స్ అనేది బయటకు వచ్చినాయి. ఆ డాక్యుమెంట్స్లలో మెయిన్ ఆధారం. ఆ మెయిల్స్లో ఏంటంటే ఎప్స్టిన్ ఫైల్స్లో ఉన్న ఏదైతే ఐలాండ్ ఉందో ఆ ఇజ్రాయెల్లో ఎంతమంది ఏ టైంకి ఎట్లా వెళ్ళిండ్రు, ఎవరెవరితో ఉన్నారు, ఇవి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అలాంగ్ విత్ దాట్ వీడియోస్ ఉన్నాయి. కొన్ని మాటలు కూడా రికార్డ్ అయినాయి. అంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఒక దగ్గర మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మైక్ ఆఫ్ అయిందనుకో అని చెప్పేసి చాలా ఓపెన్గా మాట్లాడిన వీడియోస్ బయటకు వచ్చినాయి. వేర్ దే వర్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్, పిల్లల గురించి. అండ్ దేర్ ఈస్ అ వీడియో వేర్ అందరూ ఈ పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ నుంచి ఉంటే మధ్యలో చిన్న పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఆడుతూ ఉంటే వీళ్ళు చూడడం విధానం దట్ చూపులలో కనబడుతుంది. ఇట్స్ వియర్డ్ అంటే ఆ చూపులు మనకు అర్థమైపోతుంది కదా, ఆ చూపులు అలా ఉండే. సో ఈ వీడియోస్ కొన్ని వైరల్ అయినాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తే స్టీఫెన్ హాకింగ్ది, మళ్ళా ట్రంప్ది కొన్ని అంటే ఏమంటారు వియర్డ్ బిహేవియర్ పిల్లలతో చేసేవి వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. స్టీఫెన్ హాకింగ్ది వీడియో కూడా అసలు చాలా సర్ప్రైజింగ్. ఐ మీన్ వీడియో కాదు, ఫోటో కూడా చూసింది కూడా. అతను ఎంత పెద్ద అంటే ఆయన వరల్డ్ అతను ఒక ఏమంటారు ఒక ఐకన్ లాగా రికగ్నైజ్ చేసిన పర్సన్ ఇలా చిన్న పిల్లతో చేయడం ఏంటి అనేది నాకు షాకింగ్ అనిపించింది. జో బైడెన్ కూడా అంతే, అతని కూడా వీడియోస్ వచ్చాయి. సో అవన్నీ చూస్తుంటే ఎంతో కొంత 100% నిజం అనే నా ఫీలింగ్. నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి అంత వెరిఫికేషన్ చేయలేదు కాబట్టి నేను మాట్లాడిన కరెక్ట్ కాకపోవచ్చు కానీ, బట్ స్టిల్ అవన్నీ చూసి డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే మాత్రం 100% ట్రూత్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ట్రంప్ కార్తో పాటు పిల్లల్ని కొనడం, ఒక వీడియోలో హీ వాజ్ లైక్ టాకింగ్ టు ఎ ఉమెన్, ఈ కార్ నాకు కావాలి ఎంతనో చెప్పి నీకు కొంటా అన్నాడు. అండ్ లాస్ట్ లైన్ ఏముంటదంటే కారుతో పాటు పిల్లల్ని కూడా కొంటా అన్నాడు. అంటే అది ముందు కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చి, కానీ ఆ వీడియోస్ బయటకు వచ్చినప్పుడు దాన్ని మనం ఒక కామెడీ విధంగా చూస్తున్నాం. మీమ్ లో ఒకటి వైరల్ అయింది, ట్రంప్ లోపలికి వస్తే ఒక చిన్న పాప పిల్లోడు భయపడుకుంటూ అరుస్తాడు గట్టిగా. అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే అరే కార్టూన్ ఫేస్ లాగా ఉంది కదా, చూసి భయపడాడేమో అనుకున్నాం. బట్ ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకొని చూస్తే అప్పుడు ఆ చిన్న పాప పిల్లోడు భయపడిన దానికి ఇదంతా రీజన్ ఇంతుంది దీని వెనకాల అన్నది. అంటే యుఎస్ లో ప్రతి సంవత్సరం 3 లక్షల చిన్న పిల్లలు మిస్ అవుతారంట. 2022 నాటికి 35,95,094 ఇంతమంది చిన్నపిల్లలు మిస్ అయ్యారు. జస్ట్ ఇమాజిన్ ఈ పేరెంట్స్ ఎవరైతే పిల్లలు మిస్ అయ్యారు అని చెప్పి కంప్లైంట్ పెట్టినరో, అండ్ దెన్ వెన్ దే గెట్ టు సీ దీస్ వీడియోస్, అంటే వాళ్ళ పిల్లలు పోయినరు, ఎక్కడో తప్పిపోయినరు, మిస్ అయినరు అనేది వేరు. అండ్ వాళ్ళ పిల్లలు ఈ ఐలాండ్లో ఇట్లాంటి లైఫ్ టార్చర్ చూసి చనిపోయినరు అన్న పేరెంట్స్కి తెలిసినప్పుడు ఇంకెంత టార్చర్ ఆ పేరెంట్స్కి. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఇప్పుడు మిస్ అయినరు అంటే మనసుకు ఎంతో అంత చెప్పుకుంటాం ఎక్కడ ఉన్నారు, దొరుకుతారు అని. సో వాళ్ళ పిల్లలు ఇట్లాంటి అన్ని ఫేస్ చేసిండ్రు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎంత తీసుకోగలుగుతారు. అండ్ చూస్తే ఏంటంటే అంటే వీళ్ళు ఇంత పెద్దోళ్ళు, ఇంత మిలియన్స్ అంటే మిలియనియర్స్, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంత ఆడింది. దెన్ స్కేర్డ్ ఆఫ్ నథింగ్, నాట్ ఈవెన్ గాడ్. దేవుడు కూడా భయపడని వాళ్ళు వీళ్ళంతా, అంత పాపాలు. నాకు ఇది మొత్తం ఎప్స్టైన్ ఫైల్స్లో ద స్కేరియస్ట్ పార్ట్, నేను కనీసం నిద్రపోలేకపోయినా, అంటే నాకు 2-3 days నుంచి నిద్ర లేదు అంటే ఒకటే విషయంలో, పిల్లల్ని తినడం, చిన్న చిన్న బేబీస్ ని తినడము, వాళ్ళ బ్లడ్ కూడా తాగేవాళ్ళంట, వాళ్ళ బ్లడ్ తాగడము, వాళ్ళ స్కిన్ ఇట్లా స్కేప్ చేసి యూనో అది ఫేస్ మాస్క్ పెట్టుకోవడం. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ ఆర్. అంటే ఒక యానిమల్ కూడా ఇంత క్రూరంగా బిహేవ్ చేయదు అనిపిస్తుంది నాకు ఇది చూసినాక. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ హ్యూమన్స్ అనిపించింది, మనుషుల కోసం కాదు. మనుషులు అందరూ అసలు వేస్ట్, అసలు అంటే యానిమల్స్ బెటర్ రా బాబు అనిపిస్తుంది నాకు ఇది చూసినాక. అంటే ఒక లెవెల్, ఇప్పుడు యంగ్ కనబడడానికి ఒక బేబీ బలి కావాలా? అండ్ ఐ సా ఎ ఫోటో విచ్ యాక్చువల్లీ ట్రామటైజ్ మీ. పక్కకు 2 చికెన్ ఉన్నాయి, చికెన్ మొత్తం స్కిన్ తీసేసి ఉంది, అండ్ మధ్యలో ఒక బేబీ కాలు ఉంది, దాన్ని కూడా మొత్తం స్కిన్, అంటే ఎట్లయితే చికెన్ కి స్కిన్ తీసేసి ఉన్నారో సేమ్ ఆ బేబీ కాలుకి ఇట్లా స్కిన్ తీసేసి పెట్టితే అసలు చూసి నేను తట్టుకోలేకపోయాను. బై ద వే ఇదంతా ఆ చిన్న పిల్లలు ఏదైతే మీట్ ఉందో మెక్డొనాల్డ్స్ పంపేవాళ్ళంట, అది బీఫ్ అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు తిన్నాక చేసినాక కొన్ని లెఫ్ట్ అవుట్స్ మీట్ ఉంటాయి,
అండ్ వాళ్ళకి అవసరం లేని కొన్ని బాడీస్ ఉంటాయి. అండ్ చిన్న పిల్లలని అవసరం అంటే వాళ్ళు చనిపోవడము ఫర్ సమ్ రీజన్ వీళ్ళు చంపేయడం అంతా జరిగిపోయిన తర్వాత మిగిలిన లెఫ్ట్ అవుట్స్ ఉంటాయి, బోన్సే కానీ అవన్నీ కానీ దే యూస్ టు మేక్ ఇట్ యాజ్ ఎ పౌడర్. అండ్ పౌడర్ అంటే ఒక ఒక అంటే మీరు మిక్స్ చేసుకునే విధంగా మెక్డోనల్డ్స్లో హ్యాంబర్గర్స్ అమ్ముతారు. హ్యాంబర్గర్స్లో 90% హ్యాంబర్గర్స్ హ్యూమన్ మీట్ అని చెప్పేసి క్లియర్గా ఎప్స్టైన్ ఫైల్స్లో చెప్తున్నారు. అండ్ ఇంకొక స్కేరియస్ పార్ట్ ఏంటంటే మన దేశంలో మనం అనుకుంటూ ఉంటాం ఇండియాలో ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అవుతూ ఉంటుంది. అంటే చిన్నపిల్లల్ని బలిస్తారు. చిన్నపిల్లల్ని ఏదైనా కావాలి అనుకున్నా, ఎలక్షన్స్ గెలవాలనుకున్నా కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం. లైక్ వేర్ వి సీ పొలిటీషియన్స్ చిన్నపిల్లల్ని బలి చేస్తే వాళ్ళకి ఆ పదవి దక్కుతుంది ఆర్ వాళ్ళు అనుకున్నది అవుతుంది అని చెప్పేసి అట్లా. అండ్ ఈవెన్ చిన్న చిన్న ఊర్లలో కూడా కొన్ని చేపించుకోవడానికి ఇట్లా ఈ బ్లాక్ మ్యాజిక్ చేసి ఇట్లా పిల్లల్ని బలి ఇవ్వడం, యానిమల్స్ని బలి ఇవ్వడం చేస్తూ ఉంటారు. షాకింగ్ ఏంటంటే బయట దేశాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే కదా, చిన్నపిల్లలది స్కిన్ పీల్ చేసుకొని వాళ్ళు మాస్క్ ఇది నేను చెప్పే బ్లాక్ మ్యాజిక్ లాగా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్, ఒక ఆర్థోడాక్స్ ఫీలింగ్ ఏంటంటే పిల్లల్ని ఇలా చంపేస్తే బలి చేస్తే వాళ్ళు అనుకున్నది అవుతుంది. వాళ్ళు ప్రెసిడెంట్ కావాలనుకుంటే అవుతుంది, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటే అవుతుంది. అండ్ దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ దేశంకి హెడ్డులు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, అంతకన్నా తక్కువ లెవెల్ లేరు, ఎంపీలు వీళ్ళే. అండ్ ఫేమస్ సెలబ్రిటీస్, ఫేమస్ హాలీవుడ్ యాక్టర్స్, ఈవెన్ మైకల్ జాక్సన్ పేరు కూడా ఉంది. మైకల్ జాక్సన్ ది కూడా ఎప్స్టైన్ ఫైల్స్ లో నేమ్ మెన్షన్ చేసి ఉంది. బట్ స్టిల్ చెప్తున్నా మైకల్ జాక్సన్ ది ఏ వీడియో కానీ ఫోటో కానీ లేదు. బట్ అలిగేషన్ అది లేదు. అండ్ మైకల్ జాక్సన్ ఇస్ వెరీ జెన్యూన్. ఆయన ఒక సాంగ్ పాడి కూడా మనకు వినిపించాడు. ఇంత జరుగుతుంది ఒక వీడియో ఆల్బమ్ ఉంటది, దానికని చాలా కష్టపడ్డాడు. బికాజ్ ఆయనకి ఎప్పుడైతే నిజాలు తెలిసినాయో, అంటే ఇది విన్న వార్త చెప్తున్నాను, ఎప్పుడైతే నిజాలు తెలిసినాయో అప్పుడు అందరూ ఒక నార్మల్ సాంగ్ అనుకున్నారు అప్పుడు అందరూ. ఇప్పుడు ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఈ సాంగ్ వింటుంటే రే మనకు చెప్పడానికి ఇంత ట్రై చేశాడా ఇప్పుడు అర్థం అవుతుందంటే హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్, ఏదో చెప్పాలనుకున్నాడు త్రూ దిస్ ఆల్బమ్. అండ్ ఆ సాంగ్ చేయడానికి అతనికి పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఆ సాంగ్ చూడండి, ఆల్బమ్ చూడండి, ఏ ప్లేస్లో అయితే చేసిండో అక్కడ పర్మిషన్ లేదు. బికాస్ అక్కడ ఉన్న వాళ్ళంతా గూన్స్. ఆ గూన్స్ ఎట్లా అంటే మొత్తం గన్స్ పట్టుకొని తిరిగేటోళ్ళు, అక్కడ ఎవరైనా పోతే చంపేస్తారు. అలాంటి ప్లేస్లో గవర్నమెంట్ మైకల్ జాక్సన్కి పర్మిషన్ ఇలే, అంటే అలాంటి ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి. బట్ దెన్ వెన్ హీ వాంటెడ్ టు డూ అ సాంగ్ దేర్, అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిది అంటే అక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేసినారు. ఎవరైతే గూన్స్ అన్నారో వాళ్ళే అతను ప్రొటెక్ట్ చేసి ఆ సాంగ్ మొత్తం మీరు చూస్తున్న థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఆ సాంగ్ లో. అండ్ హీ కన్వేడ్ ఎవ్రీథింగ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మొత్తం సాంగ్ రూపంలో. అండ్ మీరు ఇంకొకటి కూడా చూడండి, మైకల్ జాక్సన్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఒక స్పీచ్ ఇస్తాడు. మేబీ దట్ ఈస్ ద లాస్ట్ స్పీచ్ వెర్ హీ సేస్ నాకు ఇవాళ భయపడను, దేనికి భయపడను, నేను ఇవాళ చెప్పాలనుకోవాలని చెప్తాను, దీని తర్వాత నాకు చాలా మంది నా మీద పగ కూడా పట్టవచ్చు అని చెప్పేసి కొన్ని ఇండైరెక్ట్ కూడా దీని గురించి మాట్లాడతాడు స్టేజ్ మీద. అండ్ దాని తర్వాత అందరికి తెలుసు అతనిది ఒక సస్పీషియస్ డెత్. ఓకే, అట్ యంగ్ ఏజ్ చనిపోయిండు అండ్ సస్పీషియస్ డెత్ అది ఇంకా కూడా. సో దానికి రీజన్స్ ఏంటంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఈ రోజు మనకు అర్థమవుతుంది. సో ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ఏంటంటే నా లైఫ్లో నేను ఎప్పుడు చూడని వింత, ఐ మీన్ ఇట్లాంటివి కూడా జరుగుతాయా అంటే మనుషులు ఏదైతే చెయ్యొద్దో ఖచ్చితంగా అవి చేసిండ్రు ప్రతి ఒక్కరు. అండ్ ఒక్కటైతే మన ఇండియాలో ఉమెన్ మీద రేప్ అయిపోయిందంటే ఇంకా ఎక్కడానికి పట్టడానికి కోపం వచ్చేస్తుంది. అది కూడా ఇంకా అందులో చిన్న బేబీ మీద రేప్ చేశారంటే ఇంకా ఎక్కువ పట్టడానికి కోపం వస్తుంది. బట్ ఇట్లాంటి లక్షల మందిని వాళ్ళు చిన్న బేబీస్ ని రేప్ చేసి చంపేసి వాళ్ళు తిన్నారు అంటే, ఇప్పుడు మనము మీరు ఒకటి గమనించండి, లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి పబ్లిక్ లో ఒక టాక్ ఇంటర్నేషనల్లీ నేషనల్లీ ఏం మాట్లాడతారంటే ఇండియాలో రేప్స్ ఎక్కువ జరుగుతాయి. విన్నాం కదా మనం కూడా. ఇండియా ఈజ్ నాట్ అ సేఫ్ ప్లేస్. ఇండియాలో రేపులు ఎక్కువ. ప్రతి ఒక్క దేశం మన మీద కమెంట్ చేస్తుంది, అయ్యో ఇండియాలో మస్తు రేప్ జరుగుతుంటే మీ దగ్గర సేఫ్టీ లేదు, ఇది లేదు, అది లేదు మాట్లాడుతూ ఉంటారు ఇండియాలో. ఇది చూసిన తర్వాత నాకు ఇండియాలో ఫార్ బెటర్ అనిపించింది. ఇండియన్స్ ఫార్ బెటర్ అనిపించింది. వీళ్ళు చేసే తప్పే, నేను అసలు కరెక్ట్ అంటలేదు, కానీ వీళ్ళ మీద వాళ్ళు ఇంకా ఘోరం అంటున్నాను నేనైతే. చాలా బెటర్ అనిపిస్తుంది. ఇండియాలో అయ్యేటివి అట్లీస్ట్ కొద్ది గొప్ప బెటర్. ఇవి కంపేర్ చేసుకొని చూస్తే మన వాళ్ళు ఇంకా మానవత్వం ఉందని అంటాను ఖచ్చితంగా అంటాను. వాళ్ళు చేసేది అసలు అది ఇన్హ్యూమన్, ఇన్సైన్, అసలు దానికి మాట లేదు. అసలు పాపం అనే వర్డ్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. బట్ ఎప్స్టైన్ ఫైల్స్ లో మోడీ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా పెద్ద టాక్. నేను ఇదే క్లియర్ గా పబ్లిక్ ఒకటి చెప్తున్నాం, జస్ట్ బికాస్ వీఆర్ డూయింగ్ ద వీడియో, ఐ డోంట్ వాంట్ టు
గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్. బికాస్ నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, ఈవెన్ మీరు ఎవరిని అడిగినా ఇప్పుడు ఇప్స్టైన్ ఫైల్స్ గురించి కానీ, లేకపోతే కోర్ట్సే కానీ, న్యూస్ ఛానల్సే కానీ, పెద్ద పెద్ద జర్నలిస్ట్ దీని మీద ఎవరైతే వర్క్ చేసిండ్రో, రీసెర్చ్ చేసిండ్రో వాళ్ళు కానీ చెప్పేది ఒకటే క్లియర్గా. అదే నేను కూడా చెప్తున్నా, ఏంటంటే అలిగేషన్ ఆరోపణ పెట్టడం ఒకటి, ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నప్పుడే వాళ్ళు తప్పు చేసిండ్రు అని చెప్పడం ఒకటి. ఓకేనా? ఆరోపణని ఎప్పుడు నమ్మొద్దు. ఇప్పుడు మైకల్ జాక్సన్ పేరు కూడా లిస్టులో ఉంది. సో మైకల్ జాక్సన్ చేసినట్టు కాదు. మోడీ గారిది కూడా ఉంది, తప్పు చేసినట్టు కాదు. ఇంకొక ఎంపీ కూడా మన ఇండియాలో ఒక ఎంపీ అతని పేరు మీద ఉంది, చేసినట్టు కాదు. బికాస్ వీళ్ళకి సంబంధించి ఫొటోస్ వీడియోస్ ఏం లేవు. ఒక మెయిల్లో పేరు మెన్షన్ చేసినంత మాత్రాన 100% ఉన్నట్టు కాదు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా దొరకాలి. అండ్ ఈ రోజు వరకు ఇవి ప్రూవ్ అవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రూవ్ అయినాడు ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. కానీ ఆరోపణ పెట్టడం వేరు, అది ప్రూవ్ అవ్వడం వేరు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే మనం పేర్లు చెప్తున్న జెఫ్రీ, మీరు చూస్తే ఒక వీడియోలో ఎట్లా అంటే ఈజ్ లైక్ పిల్లలని ఇట్లా మనం ఆడుకుంటూ ఉంటాం కదా, ఇట్లా వదిలేసి ఇట్లా ఇటు పరిగెట్టడం, అట్లా పరిగెట్టడం, మనం పట్టుకోవడానికి ట్రై చేయడం చేస్తుంటారు. అది ఆట. కానీ అక్కడ ఆడేది అది వేరే ఆట. అది అది అసలు ఆ వీడియో చూస్తే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అండ్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాగా అనిపించింది అంటే, ఒక 3 years బేబీకి ఇట్లా ఒక టేబుల్ పెట్టి కట్టేసి పెడతారు. ఎగ్జాక్ట్లీ. షీ డజంట్ ఈవెన్ నో వాట్స్ గోయింగ్ ఆన్ విత్ హర్. సో ఆ ఫోటో చూసి నేను చాలా అంటే చాలా ట్రామటైజ్ అయిపోయాను. ఐ మీన్ వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది అసలు? టూ మచ్ అసలు. అంటే ఏమంటారు, పాపం కూడా ఒక లిమిట్ ఉంటుంది అంటున్నాను నేను. పాపం చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది తెలుసా, ఇవన్నీ చూస్తుంటే బేబీస్ని చంపేటప్పుడు అవి ఆ బేబీస్ ఎంత విలవిల్లాడుంటాయి. కొంతమందిని చిన్న చిన్న మైనర్స్ని, పిల్లల్ని ప్రెగ్నెంట్ చేసేసి వాళ్ళతో పిల్లలు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఫ్రెష్ బేబీస్ని వీళ్ళు యూజ్ చేసుకోవడానికి. అంత దారుణం జరిగేది. అంటే ఒక బేబీని ఆల్రెడీ లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఆ బేబీ త్రూ ఇంకొక బేబీని ప్రెగ్నెంట్ చేసి బయటికి తీసుకొచ్చి ఆ బేబీస్ని లైఫ్ని నాశనం చేసి వాళ్ళని చంపేయడం. బై ద వే, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లల్ని రేప్ చేశారనుకుంటే, రేప్ చేసి వదిలేరు వాళ్ళు. రేప్ చేసి చంపేసి వాళ్ళు కుక్ చేసుకొని తింటారు. వాళ్ళ స్కిన్తో మాస్క్ పెట్టుకుంటారు, అంటే వాళ్ళ బ్లడ్ తాగుతారు. ఫుల్ యూటిలైజేషన్ అన్నమాట ఇన్ ఆల్వేస్. మై గాడ్, నాకైతే అసలు ఐ వాంట్ టు, నేను ఏదో కన్వే చేయాలనుకుంటున్నా ఆడియన్స్కి, బికాస్ దే ఎక్స్పెక్టింగ్ సంథింగ్. బట్ అది ఎలా చెప్పాలో కూడా నాకు రావట్లేదు మాటలు. బికాస్ నేను నా మైండ్ మొత్తం అంత డిప్రెషన్లో ఉంది. అరే ఇట్లా జరుగుతుందా, ప్రపంచం ఏం చేస్తుంది, నిద్రపోతుందా ఇంత జరుగుతుంటే ఎగ్జాక్ట్లీ, నిద్రపోతుందని చెప్పాలి. అని ఒక వీళ్ళని ఎదురించే వాళ్ళు లేరు. యుఎస్లో చాలా మంది ఎప్స్టైన్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఎవరైతే ఇట్లా సోషల్ రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తారో వాళ్ళందరూ చూడ వీడియోస్ చేసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎవరు లేరా వీళ్ళని అంటే దీనికి వీళ్ళకి శిక్ష పడేటట్టు చేయడానికి ఎవ్వరు లేరా, అంత హీరోస్ ఎవరు లేరా అంటున్నారు. అంటే ఎవ్రీబడి స్కేర్డ్. ఇక్కడ జరిగేది ఏంటంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులతో మొత్తం మేనేజ్ చేసేసారు. ఇప్పుడు ఈ అంటే వరల్డ్ హ్యూమన్ కమిషన్ ఎట్టుపోయింది, వీళ్ళందరూ ఎట్టుపోయినారు. హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ దేర్ ఇస్ నో హ్యూమన్ రైట్స్ మేడం. ఆ వరల్డ్ కమిషన్, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ అంటారు, ట్రంప్ గాడి కింద పనిచేస్తారు వీళ్ళందరూ. మొన్న ఆ పిఎంని వీడు నైట్ వెళ్ళి కిడ్నాప్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు. అదే మనం వెళ్ళి ఆ పాకిస్తాన్ పిఎంను ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసుకొని వచ్చి ఉంటే నెక్స్ట్ డే అందరు కలిసి ఇండియా మీద పడేటోళ్ళు. దే ఆర్ వర్కింగ్ అండర్ హిమ్. ఆయన కింద పనిచేస్తున్నారు వీళ్ళంతా. నాట్ జస్ట్ వాళ్ళు, టోటల్ వరల్డ్ యుఎస్ కింద నడుస్తుంది. ఎవ్రీబడి స్కేర్డ్ ఆఫ్ యుఎస్ బికాజ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మ్స్ అట్లాంటివి, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ, ఆర్మ్స్, టెక్నాలజీ కింద మనం అందరం ఉన్నాం. సో సమ్వేర్ వీ హ్యావ్ టు బి స్కేర్డ్. అండ్ యుఎస్ ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతూనే ఉంటుంది, ఎప్పుడు డామినేటింగ్ కంట్రీని, సైలెంట్గా డామినేట్ కంట్రీని. బట్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో దిస్ విల్ చేంజ్. ఎగ్జాక్ట్లీ, దిస్ విల్ డెఫినెట్లీ చేంజ్. సో ఇప్పుడు ఈ ఫైల్స్, ఇప్పుడు అమెరికన్స్ అందరికీ ఇది ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత వాళ్ళే అగేన్స్ట్ ఉన్నారు. బట్ దరిద్రం ఏంటంటే ఇక్కడ అందరూ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవ్రీవన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ప్రతి ఒక్కరు ఉన్నారు. పెద్ద పేరు వచ్చిందంటే ఉన్నారు, ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నారు. వాళ్ళ ఇజ్రాయెల్ ఐలాండ్ పోయిన వాళ్ళే, లేని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు 3 million ఐలాండ్కి వెళ్ళే ముందు ఎంట్రన్స్ లో ఉమెన్స్ ది స్కెలిటన్స్ పెట్టారంట, హ్యూమన్ బాడీస్ ది స్కెలిటన్స్ అవన్నీ ఉన్నాయంట, వాటికి డ్రెస్ చేసి. ఇదేం పైశాచికత్వం అసలు. I saw that picture, I got like scared. అరే ఇట్లా కూడా ఉంటారా,
అంటే భయం ఏదా వాళ్ళకి అన్న ఒక థాట్ కూడా. వాళ్ళు అంతా నెక్స్ట్ లెవెల్ రాక్షసులు అనమాట. ఇంకొక ఉమెన్ కూడా డెడ్ బాడీని ఇట్లా పెట్టేసి అక్కడే ఐలాండ్లో ఆల్రెడీ కుక్ చేసిన డెడ్ బాడీ అది. ఆమె స్పూన్తో ఫోక్ తీసుకొని ఇట్లా తింటూ ఉంటుంది. మై గాడ్. నేను ఇంకో వీడియో చూసింది ఏంటంటే ఆ బేబీ వాజ్ స్క్రీమింగ్, అంటే ఐఎమ్ జస్ట్ బేబీ అని చెప్పి పాప ఏడుస్తుంటే అరుస్తుంటది. నేను జస్ట్ చిన్న పాపని నాతో ఇట్లా చేయడం రాంగ్, తప్పు అని అరుస్తుంది. అండ్ ఇంకొక వీడియో చూసా, అందులో ఏంటంటే ఒక చిన్న పాప షీ యూస్ టు బే దేర్, అక్కడే ఉంటుండే. అండ్ ఆ పాప వచ్చి చెప్తున్న వర్షన్ ఏంటంటే ఆమె వాళ్ళ ఫాదర్ కలిసి దే యూస్ టు కిల్ ద బేబీస్, అంటే వాళ్ళు ఆ బేబీని చంపేవాళ్ళు. ఆ అమ్మాయి ఎంత ఉంది నాకు తెలిసి ఒక 5-6 years పాప, ఆమె పిల్లల్ని ఎలా చంపేదో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్లా మేము పట్టుకునే వాళ్ళము, మా నాన్న ఇట్లా పట్టుకునేటోడు, అండ్ ఇట్లా మేము ఫస్ట్ ఇట్లా సెడేషన్ ఇచ్చేసి పాపని సైలెంట్ చేసిన తర్వాత ఇట్లా మెడకాయ కట్ చేసే వాళ్ళం అని షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొసీజర్. ఒక చిన్న బేబీ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ దే వర్ కిల్లింగ్ ఏ బేబీ. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. కర్ణాటకలో ఇన్సిడెంట్ మనం చూసాం, అమ్మాయిల్ని రేప్ చేసి ఎక్కడెక్కడ పూర్తి చేస్తారు. ఒక వ్యక్తి వచ్చి మళ్ళీ అవన్నీ నేను చూపిస్తాను. నా ఆ రోజు అందరూ అదే మాట్లాడుకున్నారు. షాక్ అయిందంటే ఆ రోజు అందరూ మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. ఆ న్యూస్ గాన్. ఈ రోజు దీని గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. వన్ థింగ్, ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకొక న్యూస్ కూడా మన ఇండియాలో వచ్చింది ఏంటంటే ఆల్సో దే వర్ మెనీ చిల్డ్రన్ మిస్సింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీ నుండి కూడా చాలా మంది పిల్లలు మిస్ అవుతుండ్రు. సో ఇక్కడ నుంచి కూడా జరుగుంది ఈ ఏదైతే ఉందో ఈ పెంట ఇదంతా ఈవెన్ ఇండియాలో కూడా జరిగింది అని ఈ మధ్యలో కొత్తగా వచ్చిన న్యూస్. అది ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, కానీ ఈ న్యూస్ కూడా వస్తుంది. బికాజ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత జస్ట్ బీ కేర్ఫుల్. ఐ జస్ట్ వాంట్ టు కన్వే ద పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎగ్జాక్ట్లీ, నేను ఒక్కటే చెప్తున్నా, పబ్లిక్ ఒక్కటే చెప్తున్నా ఏంటంటే మనం ఊహించలేని కూడా ఎన్నో ప్రపంచంలో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్ ఓన్లీ రేప్, మిమ్మల్ని కిడ్నాపే కాదు, ఇట్లాంటి దారుణాలు జరుగుతాయి కాబట్టి ట్రస్ట్ ఎనీవన్. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళతో కూడా పంపించకండి. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎవరిని నమ్మద్దు. పిల్లలకు కూడా మీరు చెప్పుకోవాల్సింది, నేర్పించుకోవాల్సింది ఏంటంటే కొత్త వాళ్ళతోని స్ట్రేంజర్స్తో వెళ్ళకూడదు. బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటనేది. ఒక బ్యాడ్ టచ్ అంటే ఎట్లుంటుంది, బ్యాడ్ టచ్ చేసినప్పుడు ఏం చేయాలి, ఎమర్జెన్సీ నెంబర్ ఎట్లా కాల్ చేయాలి, ప్రతిదీ పిల్లలకి ట్రైనప్ చేయండి. పిల్లలని భయపడదు, నేను ఇప్పుడు చూసింది కాబట్టి భయపడని చెప్పట్లేదు, భయపడడంలో బీయింగ్ కేర్ఫుల్ ఉండడంలో డిఫరెన్స్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటివి మనం ఎన్నో తెలియని విషయాలు, ఇప్పుడు ఇదంతా డార్క్ సైడ్ వింటున్నాం, ప్రపంచంలో అవతల ఒక సైడ్ ఉంది, ఒక ప్రపంచం ఉంది, ఒక డార్క్ సైడ్ ఆఫ్ ప్రపంచం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. సో ఇంకా ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయో కూడా విల్ నెవర్ నో అంటిల్ ఇట్ కమ్స్ ఇన్ టు ద లైమ్ లైట్. అంటే వెలుగులోకి వచ్చే వరకు మనకు తెలియదు. సో ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి బెటర్ బీ కేర్ఫుల్. నో, సో అందరూ జాగ్రత్త ఉండి, పిల్లలే కాదు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి, ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. యా, సో జస్ట్ బీ కేర్ఫుల్ అంతే.